వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేవర పార్ట్ 1 షూటింగ్ ముగింపు దశలో ఉంటే వార్ 2 షూటింగ్ గత నెలలోనే మొదలైంది. దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ 2 చిత్రాలు ముగించిన తర్వాత కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ 31 పేరిట మొదలు కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ను తారక్ పుట్టినరోజు అయిన మే 20న ప్రకటిస్తామంటూ టాక్ నడుస్తుంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు తన చిత్రాలన్నిటికీ కాస్త వెరైటీ టైటిల్స్ నే పెట్టారు నీల్. కేజీఎఫ్, సలార్ ఇలా ఈ పేర్లను ఆడియన్స్ పెద్దగా వినలేదు. ఇప్పుడు డ్రాగన్ అనే పేరు అందరికీ తెలిసినా కథకి దీనికి లింక్ ఏంటో చూడాలి. ఒకవేళ డ్రాగన్ టైటిల్ ఓకే అయితే మాత్రం అదిరిపోయినట్లే అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సలార్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు నీల్ రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులో సలార్ 2 షూటింగ్ మొదలవబోతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో సలార్ 2ను రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారట. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందే అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతుంది దేవర టీం. తారక్ పుట్టినరోజు కనుక దేవర ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేవర సాంగ్స్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ కి జైలర్ లో టైగర్ కా హుకుం పాట ఇక గుర్తుండదంటూ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఇప్పటికే ఈ సాంగ్ తాను విన్నానని, ఫ్యాన్స్ కి ఇది బీభత్సంగా నచ్చుతుందంటూ హైప్ పెంచేశారు. దేవర చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. మొత్తానికి 2 భాగాలుగా దేవరాను తెరకెక్కిస్తున్నట్లుగా డైరెక్టర్ కొరటాల శివ తన గత చిత్రం ఆచార్య డిజాస్టర్ కావడంతో దేవరాతో హిట్ కొట్టాలని కొరటాల కసిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.